జన్మలెత్తినా ఈ నారాయణరావుపేట రుణం తీర్చుకోలేను. కేసీఆర్ గారికి నారాయణరావుపేట గ్రామం అన్నా నారాయణరావుపేట మండలం అన్నా ఆయనకు మీ మీద ఎంతో ప్రేమ. ఈరోజు ఒక్క విషయం ఆలోచించండి. ఈ ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎందుకు గెలవాలో ఆలోచించి ఓటేయాలి. ఇలా కేసీఆరే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చునా? కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? కేసీఆర్ కొట్లాడిండు, చావు నోట్లో తలబెట్టిండు, 14 ఏళ్ళు దండాడిండు, రానే రాదన్న తెలంగాణ తెచ్చి మన చేతిలో పెట్టిండు. గా తెలంగాణ రాకపోతే ఈ సిద్దిపేట జిల్లా అవుతుండేనా? తెలంగాణ రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా? తెలంగాణ తెచ్చిండు, సిద్దిపేట జిల్లా చేసిండు. ఇవాళ ఎవడెవడో వచ్చి మాట్లాడుతుండు. మన కేసీఆర్ను పట్టుకొని ఆ రేవంత్ రెడ్డి ఎట్లా తిడుతున్నాడు చెల్లె? అది మాట్లాడే మాటనా? అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా? తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి అంటోడు ముఖ్యమంత్రి అవుతుండేనా? ఈ రేవంత్ రెడ్డి గదే చంద్రబాబు నాయుడుకు ఆంధ్రలో మడుగులు ఆ కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చుంటుండే. ఈయన అవుతుండేనా? ఈయన జీవితానికి సావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. బీడీలు చేసే అక్క చెల్లెలకు కాంగ్రెస్ వాడేమో పుర్ర గుర్తు పెట్టిండు, బీజేపీ వాడేమో 28% జీఎస్టీ పెట్టిండు. ఇద్దరు పుణ్యమాని 25 రోజులు ఆకు పోయి 10 రోజులకు వచ్చింది. 10 రోజులు 12 రోజుల కంటే ఆకు ఎక్కువ దొరకలేదు, పని దొరకలేదు. ఒకడు పుర్రెని పెట్టిండు, ఇంకొకడు జీఎస్టీని పెట్టిండు. ఇంక జాలదన్నట్టు ఆ బీజేపీ వాడు ఏం చేసిండు తెలుసా చెల్లె? ఇంకా పిఎఫ్ పెన్షన్ అని 500 1000 వస్తుంది కొంతమందికి. ఇప్పుడు అది కూడా ఎగబెట్టే కథ పెట్టిండు బీజేపీ వాడు. ఏందట? 3600 రోజులు పనిచేస్తే అంటే 30 ఏళ్ళు బీడీలు చుట్టే పిఎఫ్ పెన్షన్ వస్తుందట. నడిమిట్ల రాజీనామా పెట్టినా 30 ఏళ్ళు చేయకపోయినా బీడీలు చేసే వాళ్ళకు పిఎఫ్ పెన్షన్ ఇయ్య అని ఎగబెట్టిండు బీజేపీ వాడు. కాంగ్రెస్ వాడు పుర్రే, బీజేపీ వాడేమో పిఎఫ్ పెన్షన్ ఎగబెట్టిండు. మన కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు 2000 రూపాయలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడా లేదా? ఇవాళ కేసీఆర్ వచ్చినాక ఎంతో కొంత వెలుతురు వచ్చింది ఊర్లల్లో. మన జీవితాల్లో బుక్కడ అన్నం తింటున్నాం. గతంలో బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులుండే. ఇదే నారాయణరావుపేట, మాటిల్లా ఈ ప్రాంతాల నుంచి దుబాయ్ బతకబోయే పరిస్థితి ఉండే. 3 ఎకరాలున్నా అర్ధెకరం నాటేసుకొని పరిస్థితి ఉండే. కానీ ఇలా 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు నాటేసుకునే పరిస్థితి తెచ్చింది కదా కేసీఆర్. ఇవాళ మళ్ళా మనకు రేపు అసెంబ్లీలో ఇవన్నీ అమలు చేయించే విధంగా నేను గట్టిగా మీకోసం కొట్టాలన్నా వద్దా? అసెంబ్లీలో నేను మాట్లాడాలన్నా వద్దా? మాట్లాడాలంటే మీరందరూ కారుకు ఓటేసి వెంకట్రామరెడ్డి గెలిపించింది అనుకో, నేను అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచుతా. 10 ఏళ్ళు చేసినాం. ఏం పుట్టిందో ఈ కాంగ్రెస్ వాళ్ళకు? 5 నెలలే వచ్చి దవాఖానలో కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. బాయికాడ కరెంటు మంచిగా వస్తలేదు, రైతు బంధు పడతలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఇగో ఈ కాంగ్రెస్. ఇలా అందుకే ప్రజలు అంటున్నారు, వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు. 5 నెలలకే ముక్కులకు వచ్చింది. ఇలా ప్రజలు బాధపడుతున్నారు ఈ దొంగలకు ఎందుకు ఓటేసినామని. మరి మన నారాయణరావుపేటలో వాళ్ళ పప్పులు ఉడకాయి. కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. మొన్న ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? జిల్లాలట కమ్మి చేస్తారట. అంటే సిద్దిపేట జిల్లా పోవాలనా? మళ్ళా సంగారెడ్డి పోదామా? ఆయన అంటుండు కేసీఆర్ జిల్లాలు ఎక్కువ చేసిండు, జిల్లాలు చాలా ఎక్కువైనాయి, జిల్లాలు తక్కువ చేయడానికి కమిషన్ వేస్తా అంటుండు. నడిమిట్ల బీజేపీ వాడు మోపైండు ఒకడు పూగుర్తోడు. బాగా ఆలోచించండి. కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి గిట్ట బీజేపీ వాళ్ళకి ఓటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పొయ్యిలు పడ్డట్టు అవుతుంది మన బతుకు. క్యాలెండర్ మన కడుపులకు పెడతారా? దొంగ మాటల మాయా మాటల ఈ రఘునందన్ నమ్మితే ఆగమవుతాం. ఆయన ఎంతసేపు సిద్దిపేట మీద ఓర్వలేని తనమే. ఊకే నన్నే తిడతాడు. ఏమని? సిద్దిపేటలో ఇంత పెద్ద రోడ్లు వేసిండు హరీష్ రావు, సిద్దిపేటలో ఇంత పెద్ద దవాఖాన కట్టిండు హరీష్ రావు, సిద్దిపేటలో ఇన్ని మండలాలు అయితే నారాయణరావుపేట అవుతుంది కానీ మాది అవుతలేదు. ఎంతసేపు నా మీద ఏడ్చుడే, నన్ను తిట్టుకుంటూ బతుకుడే. మరి ఆ పుణ్యాత్మునికి మనం ఓటేస్తే ఎట్లా చెల్లే? అభివృద్ధిని అడ్డుకున్నోడు గెలవాలన్నా
అభివృద్ధిలో సిద్దిపేటను ఈ దేశంలో అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ గెలవాలా ఆలోచించండి. మన నోటికాడ బుక్కనెత్తగొట్టి మన అభివృద్ధిని అడ్డుకున్నాడు రఘునందన్ అంటే ఆయన అగో గిన్ని పైసలా సిద్దిపేటకు, అబ్బా హరీష్ రావు గింత పని చేస్తాడా సిద్దిపేటకు అని నన్ను తిట్టుడే. నేను చేస్తే తప్ప చెల్లె? నన్ను ఓట్లేసి 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి పూలల్లో పెట్టి చూసుకున్న ఈ నారాయణరావుపేట సిద్దిపేట ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టినా తక్కువే. ఈ జన్మల నాకు ఊపిరున్నంత కాలం, బతికున్నంత కాలం ఈ ప్రజలకు సేవ చేస్తూ బతుకుతా. చివరి శ్వాస దాకా మీకోసం బతికేవాడిని. కేసీఆర్ అడుగు జాడల్లో నడిచేవాడిని. నేను ఎట్లా మర్చిపోతా? ఈ లిల్లీ పుట్లు గిన్న సిద్దిపేటకు వచ్చి ఏదో మొరిగిపోతున్నారు. వీళ్ళు మొరుగుతా అవుతుందా? ఇది సిద్దిపేట గడ్డ, ఉద్యమాల కిల్ల మన సిద్దిపేట. నీ పప్పులు ఉడకాయి రేవంత్ రెడ్డి, నీ కొడంగల్కి వచ్చి నేను ఓడగొట్టొచ్చిన. నేను ఇదివరకు నీ తాత జేజమ్మలు వచ్చిన ఈ సిద్దిపేటలో నీ డ్రామాలు నడవే అనే విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక్కటే నేను అనేది, ఆయన మాటలకు మీరు సమాధానం చెప్పాలి. ఓ సామెత ఉంటుంది, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అవునా? అంటే మనం ఏం చేయాలి? రేవంత్ రెడ్డి మొన్న సిద్దిపేటకు వచ్చి మొరుగుతావు 13వ తారీఖు నాడు ఒక్కటే ఒత్తాలి కారు మీద కీ 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 అని ఒత్తుతే ఈ గుంపు మేస్త్రి గూబ వలిగేటట్టు తీర్పియాలి మీరందరూ కూడా. ఇప్పుడు అంటనే ఉన్నారు ఆల్రెడీ. సిద్దిపేటలో నేనేదో కింద మీద పడి కాపాడినా, వేరే ఊర్లో పోయిన అంతా ఎండిపోయినాయి పంటలు. సగం తెలంగాణ ఎండిపోయింది. ఈడ నేను ఉపాయం చేసి నీళ్లు తెచ్చి పెట్టుట్లా యాసంగి పంట మిమ్మల్ని నేను గట్టుకేసిన, నీళ్ళు తెచ్చి మిమ్మల్ని కాపాడుకున్నా. నేను మళ్ళీ రేపు ఆలోచన చేయాలి. ఇలా 5 నెలలు అయిందో లేదో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎవడన్నా భూములు కొంటున్నారే? భూముల ధరలు పడిపోయినాయి. కేసీఆర్ ఎక్కినాడు ఇదే నారాయణరావుపేట్ల 4 లక్షలకు 5 లక్షలకు ఎకరం బొక్కపోతుండే. కానీ 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్ లో 30 లక్షలకు 40 లక్షలకు ఎకరం అయింది నారాయణరావుపేట్ల. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ 5 నెలలనే భూముల ధరలు పడిపోతున్నాయి. మళ్ళీ ఎవడు కొంటలేడు తెలంగాణలో. తెలంగాణ పట్టార కమ్ము చేసిండ్రు. రైతులు ఏదన్నా పెండ్లు ఉన్నదనో ఆపద ఉన్నదనో భూమి అమ్ముకుంటే ఇలా అమ్ముడు అని పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. పగవాడు వచ్చినా శత్రువు వచ్చినా కష్టాల్లో ఉన్న హరీష్ అన్న అంటే కడుపులో పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేసిన, పేదల పక్షాన నిలిచిన దాన్ని మీరు మర్చిపోవద్దు. నాకు పదవి, నేను ఒక్కరిని పదవులు ఉండడం ముఖ్యమా? మీ అందరికీ లాభం అవడం ముఖ్యమా చెల్లి? మీ అందరికీ సంతోషమే నా సంతోషం. మీ అందరికీ లాభమైతే ఈ తెలంగాణ ప్రజలకు అది నా సంతోషం. నేను సవాలేస్తే ఈ ముఖ్యమంత్రి తోక ముడిచిండు. రావే రాజీనామా కంటే రాజీనామా చేస్తలేడు, కాగితం పంపుతలేడు. ఓతలే రుణమాఫీ అంటున్నాడు, 6 గ్యారెంటీలు దాటేస్తున్నాడు. 6 గ్యారెంటీల గురించి మాట్లాడతలేడు. అంటే అవన్నీ ఎగబెడతావా బిడ్డ? ఇడిచిపెడతారా? నేను మేము 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం, నిన్ను ఇడిచిపెడతాం. అసెంబ్లీలో వచ్చే 5 ఏళ్ళు గడగడలాడిస్తాం. మా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ఇడిచిపెట్టం బిడ్డ. మాట్లాడిండో ఆయన అంటాడు, భార్యను భర్తకు దూరం చేయాలట, భర్తను భార్యకు దూరం చేయాలట, ఇద్దరిని విడదీసి